ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నీ కనుపాపవలె నన్ను కాచి నిన్ను చెదరక మోసావు స్తోత్రం. నీ కనుపాపవలె నన్ను కాచి నిన్ను చెదరక మోసావు స్తోత్రం. ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కనుపాపగా కాచితివి స్తోత్రం. స్వరమెత్తి పాడదామా? స్తోత్రం స్తోత్రం స్తోత్రం. బిగ్గరగా కౌగిలిలో దాచితివి స్తోత్రం. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. దేవా స్తుతిస్తామయ్యా. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. దేవా, ఎడారి లాంటి నా బ్రతుకును ఎంతో మేలుతో నింపావయ్యా. ఏ కీడు నా దరి చేరకుండా సజీవు లెక్కలో ఉండి నిన్ను స్తుతించే ఈ భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా అని మనస్ఫూర్తిగా చెప్దామా? గుర్తు చేసుకుందాం దేవుని మేళ్ళు. బ్రతికి ఉన్నామంటే ఆయన కృప. ఎడారిలో ఉన్న నా జీవితమును మేలుతో నింపితివే. ఎడారిలో ఉన్న నా జీవితమును మేలుతో నింపితివే. ఒక కీడైన దరి చేరక నన్ను బిగరగా తండ్రిలా కాచావు స్తోత్రం. వండర్ఫుల్. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిలా కాచావు స్తోత్రం. ఎబినేజరే చేతులపైకి ఆరాధించండి. ఎబినేజరుగా ఉన్న దేవుడు మనతో ఉన్నాడు. తోడువై నడచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కనుపాపగా కాచితివి స్తోత్రం. దేవా స్తోత్రం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కౌగిలిలో దాచితివి స్తోత్రం. దేవా, నిరాశగా ఉన్న స్థితిలో దేవా నా బ్రతుకును నువ్వు చూసావయ్యా. నీకు వందనాలు. నీ కృపతో నింపి నీ ప్రేమతో నింపి దేవా నన్ను ఆదుకున్నందుకు నీకు వందనాలు అని చెప్దామా? నిరాశలో ఉన్న నా హీన బ్రతుకును నీ కృపతో నింపితివే. నిరాశలో ఉన్న నా హీన బ్రతుకును నీ కృపతో నింపితివే. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. దేవా నిజమేయా. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే. మన కుటుంబాలు దైవికంగా ఉండాలి అంటే ప్రార్థనతో దేవుని వాక్యముతో కుటుంబం కట్టబడాలి. ఏదండి ఈ రోజుల్లో ప్రార్థన కుటుంబాల్లో?
బాధతో ఆవేదనతో నేను మాట్లాడుతున్నాను. ఏది ఈ రోజుల్లో కుటుంబాల్లో ప్రార్థన ఏది? ధైర్యంగా చెప్పండి, మా కుటుంబంలో ప్రార్థన ఉంది, వాక్యం ఉందని. 99% క్రైస్తవ కుటుంబాల్లో ప్రార్థన లేదు ఈరోజు. మీరు ఏమైనా అనుకోండి, విమర్శించడం కాదు, మనల్ని మనం పరిశీలించుకోవాలి. నా కుటుంబాన్ని నేను పరిశీలించుకుంటున్నాను. కొన్నిసార్లు నేను సిగ్గుపడతాను. ఏంటంటే నా చిన్న కుమారుడిని యాడియల్ని నేను ఫ్యామిలీ ప్రేయర్ లీడర్గా పెట్టాను. వాడు తప్పకుండా టైంకి వచ్చి గుర్చేస్తాడు, డాడీ 9 అయిపోయింది, ఫ్యామిలీ ప్రేయర్ చేసుకోవాలా మనం. చాలా సిగ్గుపడతాను, నాకు గుర్తులేదు నాన్న, మర్చిపోయాను నాన్న అంట. చిన్నపిల్లలకు ఉండే ఆ ఆశ కూడా మనకి ఈ రోజున ఉండట్లేదు. కుటుంబంలో చాలా ప్రాముఖ్యమైనది డబ్బు సంపాదించుకోవాలి, బంగారం కొనుక్కోవాలి, బాగా జీతాలు, డబ్బులు దాచుకోవాలి. ఇదే కాదు, కుటుంబాలు దైవికంగా కట్టబడాలంటే ప్రార్థనతో, దేవుని వాక్యంతో కట్టబడాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఏ కుటుంబంలో అయితే దేవుని సన్నిధి ఉంటుందో అక్కడ దేవుని కార్యాలు జరుగుతాయి. ఏ కుటుంబంలో అయితే దేవుని ప్రార్థన, కుటుంబ ప్రార్థన వెరీ ఇంపార్టెంట్. ఎంత బిజీగా ఉన్నా, అసలు దేనికన్నా బిజీ అనే మాట వాడతామా? భోజనం చేయాలి బిజీ అంటామా? నేను చాలా బిజీగా ఉన్నాను, భోజనం చేయలేను, పడుకుంటాను అంటామా? అసలు పొరపాటున, అస్సలు పొర్రపాటును కూడా మిస్ అవ్వం. భోజనం కానీ, డిన్నర్ కానీ, లంచ్ కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ, ఏది రాజీ పడం. ఏది రాజీ పడుతున్నామంటే కుటుంబ ప్రార్థన. నిజంగా ఒకసారి నేను అడుగుతున్నాను, సంఘ కాపరి కాబట్టి నేను అడిగే హక్కు నాకుందని నేను అనుకుంటున్నాను. ఎంతమంది కుటుంబాల్లో ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నామండి? మీ చేతులు చూపించండి. ప్రతిరోజు కుటుంబ ప్రార్థన, ప్రతిరోజు. చాలా సంతోషం. చాలా తక్కువ, 2-3 చేతులే నాకు కనిపించినాయి. చేసుకుంటే మంచిదే, నేనేం ప్రశ్నించట్లేదు, కానీ చాలా అవసరం. అట్లీస్ట్ నౌ 2024లో అన్న మనం ఒక తీర్మానం తీసుకుందాం, మన కుటుంబాలు వెరీ ఇంపార్టెంట్. ఈ డబ్బులు, ఈ మనం దాచుకునే ఇవేమీ మనకి ఎక్కడికి తీసుకెళ్ళవు, ఇవి ఇంపార్టెంట్ కాదు. మెయిన్ ఇంపార్టెంట్ మన కుటుంబాల్లో ప్రార్థన ఉండాలి. ఇక్కడ చూడండి, 7 కుమారులు. మనం 2-3 పెంచడమే కష్టంగా ఉంది ఈ రోజుల్లో. 7. యోబుకి ఎంతమంది? 7 కుమారులు, 3 కుమార్తెలు. మొత్తం ఎంతమంది? 10 మంది. ఒక పెద్ద చిన్నపాటి హాస్టల్ లాగా ఉంది, హాస్టల్. 10 మంది పిల్లలు, వాళ్ళ డాడీ, వాళ్ళ మమ్మీ ఏమో చాలా స్పీడు. ఈ మొత్తం 12 మంది ఇంట్లో గంప, ఒక డజన్ మంది ఉన్నారు ఇంట్లో. కానీ యోబు ఒకటి చేశాడు. వాళ్ళ డాడీ ఏం చేశాడంటే ప్రతి ఒక్కరి కోసం, వాళ్ళు ఏమి చేశారో లేదు తెలీదు, వాళ్ళు ఏమన్నా పాపం చేశారేమో అని ఈయనే ఊహించేసుకొని వారి పక్షంగా అరుణోదయమున ఎర్లీ మార్నింగ్ లేచి ఒక్కొక్కరి దగ్గర వారికి ప్రార్థన చేశాడంట. వారి గురించి దేవునికి మరి చెప్పాడని చూడండి. వారిని ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చాను. 10వ వచనం చూడండి ఒకసారి. 10వ వచనం, సైతాను ప్రయత్నం చేస్తూ క్వశ్చన్ చేస్తున్నాడు దేవుణ్ణి. అప్పుడు సైతాన్ అంటున్నాడు, సైతాను యోబు గురించి సాక్ష్యం చెప్తున్నాడు, యోబు కుటుంబం గురించి సైతాన్ సాక్ష్యం చెప్తున్నాడు. అమ్మో యోబు కుటుంబం, బాబోయ్, నీవు అతనికిని, అతని ఇంటి వారికిని, అతని కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసేతివి కదా, నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత. యోబు గారి కుటుంబం చాలా బలమైన కుటుంబం అండి. సాతాను సాక్ష్యం చెప్తుంది. యోబు ప్రతిరోజు వారి పిల్లల కోసం ప్రార్థన చేస్తాడు. యోబు పిల్లల చుట్టూ కంచె వేయబడింది, నేను ఏం చేయలేను ఇంకా వాళ్ళ పిల్లల్ని. యోబు కుటుంబం ఆశీర్వదించబడింది, వారి ఆస్తి దీవించబడింది. కారణం ఏంటంటే ప్రార్థన. తల్లిదండ్రులుగా ఒక బాధ్యత తీసుకోండి. ఎంత పెద్ద పిల్లలైనా, పెళ్ళిళ్ళు అయిపోయినా, ఒకవేళ మీ ఇంట్లో ఉంటే, జాయింట్ ఫ్యామిలీ అయితే కలిసి ఉంటే, ఒకవేళ డాడీ మమ్మీయే ఉంటే, ఒకవేళ పిల్లలు ఎవరున్నా, కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన జరగాలి. ఒకవేళ మీరు ఒక్కరే ఉండే రూమ్లో ఉంటే మీరు ప్రార్థన చేసుకోవాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. గంటలు మనం దేనికి అడిక్ట్ అయిపోయామంటే, దేనికి అడిక్ట్ అయ్యాం చెప్పండి? గంటలు దీనికి టైం కేటాయిస్తున్నాం. ఫోన్ ఓపెన్ చేసి ఇదివరకు అనుకునేవాళ్ళం, పిచ్చోళ్ళు అనుకునేవాళ్ళం, ఫోన్ చూసి నవ్వుకుంటుంటే ఈరోజు లోపల కామెడీ చూసుకుంటూ ఒక్కలే నవ్వుకుంటున్నారు, ఎవరితో మాట్లాడట్లా. స్పెండింగ్ లాట్ ఆఫ్ టైమ్ అడిక్టెడ్ టు మొబైల్ ఫోన్ రాదర్ దాన్ ప్రేయర్. ప్రార్థన లేని గృహాలు జీవచ్ఛవాలే. జీవిస్తున్నావనే పేరే కానీ ప్రార్థన లేకపోతే కుటుంబాల్లో దీవెన ఉండదు. చూడండి, అపోస్తలుల కార్యములు మరొక కుటుంబాన్ని చూద్దాం. ఫ్యామిలీ ప్రేయర్ అంటే దైవికమైన ప్రార్థన, దేవుని వాక్యం కుటుంబంలో ఎంత ఇంపార్టెంటో మరొక కుటుంబాన్ని చూద్దాం. అపోస్తలుల కార్యం మనందరికీ తెలుసు అనుకోవచ్చు, తెలియటం కాదు కావాల్సింది, అన్వయించుకుందాం, నేర్చుకుందాం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 2వ వచనంలో, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఇంటి వారందరితో, ఎవరైనా బ్యాక్గ్రౌండ్ తెలుసా మీకు? అన్యుడు.
ఒక జెంటైల్, ఒక అన్యుడు, కొర్నేలి, శతాధిపతి, బిజీ మ్యాన్, సెంచూరియన్. ఈ రోజుల్లో చాలా యూజ్ చేసే వర్డ్ ఏంటంటే నేను చాలా బిజీ అండి, చాలా నేను అలసిపోతున్నాను, నా గురించి మీకు తెలియదు, మీరు తెలిస్తే మీరు నా ప్లేస్లో ఉంటే మీరు అట్లా మాట్లాడరు. నేను మీరు కాదు, దేవునితో మనకు అవసరం చాలా. దేవుడు ఫ్యామిలీని ఆయన ఉద్దేశించాడు, ప్రాముఖ్యంగా అందరూ కలిసి ప్రార్థన చేసుకుంటే అదే ఒక చిన్న పరలోకం. చిన్న ప్రార్థన చేసుకోవడం, చిన్న పాట పాడుకొని దేవుని వాక్యాన్ని చదువుకుంటే ఎంత సంతోషంగా ఉంటుంది. నేను చాలాసార్లు చెప్పాను, మా ఇంట్లో మా అమ్మగారు ఫ్యామిలీ ప్రేయర్కి రాకపోతే మాకు భోజనం పెట్టేవాళ్ళు కాదు. చిన్నప్పుడు అమ్మో అమ్మ ఏంటి ఇంత స్ట్రిక్ట్గా ఉంటుంది బాబోయ్, ఇప్పటికీ స్ట్రిక్ట్గానే ఉంటారు, అప్పుడు ఇంకా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు కొంచెం పెళ్ళి అయింది, మాకు పెద్దవాళ్ళం ఏమని కొంచెం అట్లా ఫ్రీడమ్ ఇచ్చినట్టున్నారు. చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు, బెల్ట్ తీసేవాళ్ళు, అంతే కొట్టేవాళ్ళు 4 టెన్షన్ మాకు. ఇంకా డాడీ మీటింగ్స్కి వెళ్ళిపోయేవాళ్ళు, ఎక్కువ అమ్మ చూసుకునే వాళ్ళు. ఇంట్లో ప్రార్థన, ముఖ్యంగా తల్లి పాత్ర చాలా కీలకమైంది. గారాభంగా మా అమ్మాయి గారాభం, మా అమ్మాయి బంగారం, మా అబ్బాయి మన చేతులారా పాడు చేసినట్టు అవుతుంది. అందుకని విలాప వాక్యంలో 2వ అధ్యాయం 19వ వచనంలో, నీవు లేచి రేయి మొదటి జామున నీ పసిపిల్ల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము. ఎప్పుడు చెప్తుంటాను, సుసన్నా వెస్లీ అనే తల్లి 19 మంది పిల్లలు, 10 మంది చనిపోయారు, 9 మంది పిల్లలు మిగిలారు. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేదంట. 2 మిషనరీలు లేచారు ఆ కుటుంబంలో, చార్ల్స్ వెస్లీ, జాన్ వెస్లీ. ఐరోపా ఖండాన్ని గడగడలాడించారు దేవుని కోసం. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజుల్లో ప్రార్థించే తల్లి లేరి, ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థన అందరూ చేస్తారు. కుటుంబంగా ప్రార్థన చాలాసార్లు లైట్గా తీసుకుంటాం. అంత అలసిపోయినాక, భోజనాలు అన్నీ చేసేసినాక, టీవీ చూసి 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 అలసిపోయినాక 10ంటికి కుటుంబ ప్రార్థన, అందరు నిద్రపోతూ ఉంటారు, కునికేస్తూ ఉంటారు. ఈ రోజు నుంచి మన కుటుంబాల్లో దేవుని కార్యాలు జరగాలంటే ఫ్యామిలీ ప్రేయర్, కుటుంబ ప్రార్థన అనేది బేసిక్ థింగ్ బట్ వెరీ ఇంపార్టెంట్. చూడండి, 1 సమూయేలు రాసిన గ్రంథం మరో కుటుంబాన్ని చూద్దాం. 1 శామ్యూయల్ చాప్టర్ 1 verse 27. ఈ కుటుంబం ఎంత చక్కగా ఆ బిడ్డను దేవునిలో ఎలా పెంచిందో చూడండి. 1 సమూయేలు రాసిన గ్రంథము 1వ అధ్యాయము 27వ వచనంలో, ఎవరైనా చదువుతున్నారా? కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. చాలు. బిడ్డను దేవుడు అనుగ్రహించే వరకు ప్రార్థన చేసింది. బిడ్డనిచ్చిన తర్వాత బిడ్డని దేవుని చేతుల్లో పెట్టింది, ప్రార్థనలో పెంచింది, దైవజనుడి దగ్గర పెంచింది. చివరికి ఆ బాలుడు సమూయేలు దేవుని దయలో, మనుషుల దయలో కూడా వర్ధిల్లాడు. మనం ఇచ్చే ఇన్వెస్ట్మెంట్ ఎంత టంచనగా ఎల్ఐసిలో, స్టేట్ బ్యాంక్లో, లేతే పాలసీలు, లేతే పోస్ట్ ఆఫీస్లో పిల్లలకి ఎంత దాచేస్తూ ఉంటాం, ప్రతి నెల చాలా ఇన్వెస్ట్ చేస్తుంటాం. అవన్నీ మంచిదే, వాటికంటే ప్రాముఖ్యమైనది ప్రతిరోజు ప్రార్థన అనే ఇన్వెస్ట్మెంట్ చేయండి. పిల్లల మీద, పిల్లల కోసం ప్రార్థన చేయండి, ప్రతి పిల్లవాడి దగ్గర ప్రార్థన చేయండి. దేవుడు కుటుంబాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. కుటుంబం ప్రార్థనతో, దేవుని వాక్యముతో కట్టబడాలి. అందుకే మనం ఇక్కడ చూద్దాం, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 9వ వచనంలో కూడా, ద్వితీయోపదేశకాండము మీరు రాసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చదువుకోండి. దేవుని మాటలు చాలా విలువైనవి, నా మాటలు కాదు ఇవి, దేవుని మాటలు. 4వ అధ్యాయం 9వ వచనం, జాగ్రత్త పడుము, నీవు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము, నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పించాలి. చాలా ఇంపార్టెంట్. మన పిల్లలకి సినిమా డైలాగులు కాదు, అరే నాన్న ఆ డైలాగ్ ఏంటో చెప్పు, కొత్తగా వచ్చింది మూవీ. పిల్లల్ని చాలా పొల్యూట్ చేస్తున్నాం మనం. పిల్లలకి నేర్పించాల్సింది, ఇన్వెస్ట్ చేయాల్సింది ఏంటంటే దేవుని వాక్యాన్ని. నేను ఎప్పుడు చాలా గర్వంగా చెప్తుంటాను మా పిల్లల గురించి. వాళ్ళు 150 కీర్తనలు, 8 కీర్తనలు చూడకుండా, ఇంగ్లీష్లో 8 కీర్తనలు చూడకుండా చెప్పేయగలరు. 10 ఆజ్ఞలు చెప్తారు, 66 పుస్తకాలు పేర్లు చెప్పేస్తారు, ధన్యతలు చెప్పేస్తారు. గొప్పతనం కాదు. నేను వ్యక్తిగతంగా నేను ఇచ్చే ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే, నేను దేవుని వాక్యం అనే ఇన్వెస్ట్మెంట్, ప్రార్థన అనే ఇన్వెస్ట్మెంట్. వారి కోసం ఎల్లవేళలా తల్లిదండ్రులుగా మేము ప్రార్థన చేస్తుంటాం. కుటుంబ ప్రార్థన, వ్యక్తిగతంగా పిల్లల కోసం ప్రార్థన అనేది కుటుంబాన్ని ఎల్లవేళలా కాపాడుతుంది. రెండవది మన కుటుంబ ప్రార్థన, అలాగే ప్రార్థన దేవుని వాక్యముతో కట్టబడాలి. అలాగే ప్రార్థించే కుటుంబం పటిష్టంగా ఉంటుందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. నంబర్ 1 హౌస్ ఆఫ్ గ్రేస్, నంబర్ 2 హౌస్ ఆఫ్ ప్రేయర్. ఒకవేళ హాస్టల్ స్టూడెంట్స్ అయితే మీ కుటుంబాల కోసం ప్రార్థన చేయండి, దేవుడు తప్పకుండా కుటుంబాల్లో కార్యాలు చేస్తాడు. మూడవది, కొంచెం ముందుకెళ్దాం. మూడవది, కుటుంబం గురించి మనం మాట్లాడుతున్నాం. బిల్డింగ్ ఏ గాడ్లీ క్రిస్టియన్ ఫ్యామిలీ, దైవికమైన క్రైస్తవ కుటుంబం. మొదటిదేమో దేవుని కృపతో మన కుటుంబం కట్టబడాలి. రెండవదేమో ప్రార్థనతో, దేవుని వాక్యముతో కుటుంబం కట్టబడాలి. మూడవది
దేవుడు మన కుటుంబానికి అధిపతిగా ఉండాలి. క్రీస్తుని ఎరిగి రక్షణ పొందిన కుటుంబంగా ఉంటే ఎంతో మేలు. దేవుడు మన కుటుంబానికి అధిపతిగా ఉండాలి. క్రైస్ట్ షుడ్ బీ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. క్రైస్ట్ షుడ్ బీ ద సెంటర్ ఆఫ్ ద ఫ్యామిలీ. అంత మాత్రమే కాదు, క్రీస్తుని ఎరిగి రక్షణ పొందిన కుటుంబంగా మన కుటుంబాలు ఉండాలి. ఎంత ఆనందం అండి, ఎంత గర్వంగా చెప్పుకుంటాం కొన్నిసార్లు. మా వాడు కెనడాలో ఎంఎస్ చేస్తున్నాడని ఎంత ప్రౌడ్గా చెప్తాం. నిజమే, చాలా సంతోషం. అంత అంటే చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా చెప్తాం ఈ విషయం. దానికంటే మా వాడు యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించాడండి, దానికి మించిన గొప్ప వార్త ప్రపంచంలో ఏమీ లేదు. ప్రైజ్ ద లార్డ్. మన కుటుంబాలను చూడండి ఒకసారి. కుటుంబం అంతా రక్షణ పొందితే దేవునికి వందనాలు. ఒకవేళ కుటుంబంలో ఇంకా ఎవరైనా యేసు ప్రభువుని తెలుసుకోకపోతే మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సడన్గా, ప్రకటన గ్రంథం మేము ధ్యానం చేస్తున్నాం, సడన్గా ఆయన వస్తాడు మధ్యాకాశానికి, రెప్పపాటున ఇప్పుడే రావచ్చు. వస్తే ఏంటి వాళ్ళ సంగతి ఏంటి? వాట్ అబౌట్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్? కుటుంబంలో చాలా ఇంపార్టెంట్ ఫ్యామిలీ ప్యాకేజీలు, ఫ్యామిలీ పాలసీలు, లేకపోతే ఆ హెల్త్ పాలసీలు, ఇన్సూరెన్స్లు, ఇవన్నీ ఎంత ఇంపార్టెంట్ ఈ లోకపరంగా. ప్రాముఖ్యమైనది ఏంటంటే మన కుటుంబం అంతా రక్షణ పొందిన కుటుంబంగా. చూడండి, కొన్ని 1-2 కుటుంబాలు జ్ఞాపకం చేస్తున్న అపోస్తుల కార్యములు. అబ్బా, ఎంత హ్యాపీగా ఉంటుంది ఫ్యామిలీ అంతా యేసయ్యని తెలుసుకుంటే. ఫ్యామిలీ అంతా, ఒకవేళ మీరు పరలోక రాజ్యానికి వెళ్ళిపోయి మీ డాడీ ఇక్కడే లోకంలో ఉంటే, 7 ఏండ్ల శ్రమల కాలం ఎంత భయంకరమో మేము ధ్యానం చేస్తున్నాం. ఒకవేళ మీ డాడీ నరకానికి వెళ్తే యేసు ప్రభుని తెలుసుకోపోతే, నిజంగా డాడీ పట్ల ప్రేమ ఉంటే ప్రార్థన చేయాలి, వారి కోసం విజ్ఞాపన చేయాలి, కన్నీరు కార్చాలి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 30 నుండి 34 వచనాలు, మనకి సమయం లేదు కానీ నేను జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, 31వ వచనం. అక్కడ చెప్తున్నారు, పౌలు శీలలు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందురని చెప్పాడంట. అప్పుడు వెంటనే 33వ వచనం, రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగాను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. అబ్బా, ఎంత హ్యాపీ అండి, ఎంత హ్యాపీ. ఫ్యామిలీలో అన్నిటికంటే ₹1 కోటి మనకి ఏమన్నా జాక్ పాట్ తగిలినా అంత హ్యాపీగా ఉండదు. కానీ ఫ్యామిలీ అంతా రక్షణ పొందితే దానికి మించిన ఆనందం ఇంకేమీ లేదు. మావాడు బీటెక్ చదివాడు, మావాడు ఎంటెక్ చదివాడు, మావాడు నెల జీతం 2 లక్షలు. ఇవన్నీ జస్ట్ ఈ లోకపరంగానే, ఇవి ఏమి పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళావు. కుటుంబం అంతా రక్షణ పొందిందా? భర్త, భార్య, పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు, ఒకవేళ అందరు కుటుంబం అంతా యేసు ప్రభుని తెలుసుకున్నారా? ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మన కుటుంబాన్ని నిజంగా ప్రేమిస్తే, మన పిల్లల్ని ప్రేమిస్తే వారి కోసం మొరపెట్టాలి. కుటుంబం అంతా యేసయ్యా నేను తెలుసుకోవాలయ్యా. ఇక్కడ ఎంత అద్భుతమైన సంఘటన. ఒక జైలర్, ఒక చెరసాల నాయకుడు ఎప్పుడైతే ఆ సంఘటన జరిగిందో వెంటనే పౌలు శీలలు పట్టుకున్నాడు, అడిగాడు, ఎట్లా నేను ప్రభువుని తెలుసుకోవాలి అంటే, నువ్వు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారు. వెంటనే వెళ్ళిపోయాడు, వాళ్ళ భార్యను పిల్లల్ని తీసుకొచ్చేసాడేమో బహుశా. అందరూ, వారు ఇంటి వారందరూ బాప్తీసం తీసుకున్నారు. కొన్నిసార్లు నేను చూస్తున్నాను, మొదటి ఆదివారం ప్రభు బలలో భార్య పాల్గొంటే, ప్రభు బలలో తీసుకుంటే భర్త ప్రభు బలలో పాలు పొందట్లా, భర్త భార్య తీసుకుంటే పిల్లలు ప్రభు బలలో పాలు పొందట్లా. మన లోగోస్ చర్చ్ గురించి నేను మాట్లాడుతున్నాను, చాలా బాధతో మాట్లాడుతున్నాను. మేము తీసుకొచ్చే మొత్తం ఇక్కడ 50-60 మంది వస్తున్నారు సీటింగ్. ఇక్కడ మేము తీసుకొచ్చే ఒక 25 కప్స్, కానీ ఇంకా 25, 23, 22, కొన్నిసార్లు 20 మందే ప్రభు బలలో పాలు పొందుతున్నారు. ఒకవేళ సడన్గా యేసుక్రీస్తు వారు వస్తే మన కుటుంబాలు, మన కుటుంబ సభ్యులే ఉన్నారు కదా, ఎంతమంది వారు విడవబడతారు, నరకానికి వెళ్తారు. ఒకసారి ఆలోచించండి. చాలా సంతోషించదగిన విషయం ఏంటంటే, కుటుంబం అంతా రక్షణ పొందితే ఎంత గొప్ప ఆనందం. మనం ఎప్పుడు కృంగిపోకూడదు. ఎట్లా మరి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి నిలబడినాను, తమ్ముడు రాజేష్, ఈయన ఒక భయంకరమైన విగ్రహారాధన కుటుంబంలో దేవుని తెలుసుకున్నాడు. ఒక హైందవ బ్యాక్గ్రౌండ్ కుటుంబం, ఒక్కడే రక్షణ పొందాడు. హాస్టల్లో, మెట్రోపాలిటన్ ఎబినేజర్ గారి హాస్టల్లో, నాకు తెలిసిన హాస్టల్ అది. ఆ హాస్టల్లో ఎట్లాగో వారు హాస్టల్లో దేవుని వాక్యం చెప్పడం వల్ల దేవుని తెలుసుకున్నాడు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మగారు, వాళ్ళ చెల్లి, వాళ్ళందరూ కూడా ఇంకా విగ్రహారాధనలోనే ఉన్నారు. కానీ తప్పకుండా రాజేష్ రక్షణ ద్వారా, రాజేష్ ప్రార్థన ద్వారా దేవుడు కుటుంబం అంతటిని మార్చగలడు. ప్రైజ్ ద లార్డ్. నేను చెప్పాను, కొంచెం వాళ్ళ అమ్మగారు కూడా చెప్పాను, వాళ్ళ చెల్లికి చెప్పాను, మీరు కూడా మా చర్చికి రావచ్చు, యేసు ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని చెప్పాను. తప్పకుండా వస్తామండి. వాళ్ళ పెద్దమ్మగారు అందరు మాట ఇచ్చారు. కుటుంబం అంతా రక్షణ పొందాలి. అది మన తమ్ముడు ఒకసారి నిలబడు, అజయ్.
అజయ్ ఎప్పుడు వస్తున్నాడు వెళ్తున్నాడు ఎవరికి మీకు తెలియదు, నేను అందరినీ పలకరిస్తూ ఉంటాను, మాట్లాడుతుంటాను, వారి పరిస్థితి నాకు తెలుసు. అజయ్ కూడా భయంకరమైన విగ్రహారాధన కుటుంబంలో దేవుని తెలుసుకున్నాడు. కారంచేడు, ఆ పిడుగురాల ఆ ప్రాంతం, ఇక్కడ హాస్టల్లో ఉంటున్నాడు. ఎట్లాగో హాస్టల్ ఫ్రెండ్ ద్వారా దేవుని తెలుసుకున్నాడు. ఎప్పుడు తమ్ముడు బాధపడుతున్నాడు, అన్నయ్య, డాడీ, మమ్మీ, ఇంకా నా కుటుంబం అంతా భయంకరమైన విగ్రహారాధన, నేను బైబిల్ చదువుకుంటున్నా, ప్రార్థన చేసుకుంటున్నా, ఇంట్లో నన్ను కొడుతున్నారు. నేను బహిరంగంగా ఆయన ముందు చెప్తున్నాను, చూడండి, కొడుతున్నారు నన్ను. నేను ఇంట్లో ఉంటే చర్చికి వెళ్ళడానికి కూడా లేదు, సెలవుల్లో కూడా నేను చర్చికి వెళ్ళడానికి అవకాశం లేదు. విజయవాడ వస్తేనే నేను చక్కగా దేవుని సన్నిధికి నేను వస్తున్నాను. అవునా కదా? తప్పకుండా ఇలాంటి వారి ద్వారా, భయంకరమైన విగ్రహారాధనలో ఉన్న కుటుంబం, విగ్రహారాధన నుంచి దేవుడు కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ఈయన ద్వారా కుటుంబం అంతా కూడా యేసు ప్రభుని తెలుసుకునే అవకాశం ఉంది. ఎస్ ఆర్ నో? మన కుటుంబాల్లో ఒకవేళ మీ పిల్లలు కానీ, ఒకవేళ భర్త కానీ, భార్య కానీ ఇంకా యేసు ప్రభుని తెలుసుకోకపోతే భారంగా ప్రార్థన చేయండి. మా వాడు మంచి ఉద్యోగంలో సెటిల్ అవ్వాలి, మంచిదే, దీనికంటే ఇంపార్టెంట్. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను గర్వంగా, నా రక్షణ కోసం మా అమ్మగారు 7 సంవత్సరాలు ప్రతి శనివారం ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. చాలా స్పీడ్గా ఉండేవాడిని, నేను చాలా రెబల్గా ఉండేవాడిని. ఇక్కడే లోయల కాలేజీలో, సిద్ధార్థ కాలేజీలో అన్ని గొడవల్లో నేను ఉండేవాడిని. స్టూడెంట్ లీడర్గా ఉన్నాను, స్టూడెంట్ యూనియన్కి అసిస్టెంట్ సెక్రటరీగా నేను అన్నిట్లో పనిచేశాను. దేవుడు ఇలాంటి నన్ను ఫాస్ట్గా స్పీడ్గా ఉండి నన్ను పట్టుకున్నాడంటే నేను ఎప్పుడు చెప్తున్నాను, నా తల్లి ప్రార్థనలే నన్ను రక్షించినాయి. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చాలా బలమైంది, ప్రార్థన ద్వారా దేవుడు కార్యాలు చేస్తాడు. ఇక్కడ మూడవదిగా హౌస్ ఆఫ్ గాడ్. మొదటిగా హౌస్ ఆఫ్ గ్రేస్ మనం చూసాం, రెండవదిగా హౌస్ ఆఫ్ ప్రేయర్ మనం చూసాం, మూడవది హౌస్ ఆఫ్ గాడ్. దేవుని ఇల్లుగా మన ఇల్లు ఉండాలి. దేవుడు మన కుటుంబానికి అధిపతిగా ఉండాలి. బయట బోర్డు పెడతారు కదా, యేసుక్రీస్తు ఈ గృహమునకు అధిపతి. బయట కాలింగ్ బెల్ నొక్కుతారు పాస్టర్ గారు, అంటే కటన్ తీసి చూస్తూ ఉంటారు. అమ్మో పాస్టర్ గారు వచ్చారు, కట్టండి, టీవీ కట్టండి. నిజంగా నువ్వు తప్పు చేయబోతే ఎందుకు భయపడటం, ఎందుకు? గుమ్మడికాయలు దొంగ భుజాలు తడుకున్నట్టు భుజాలు తడుకుంటూ ఉంటారు. పాస్టర్ గారు వచ్చిన వార్తలు చూస్తున్నాం అనుకో, పాస్టర్ గారు వస్తే పాస్టర్ గారు కూర్చుంటారు, వార్తలు అమ్మ కట్టేసేయండి పర్లేదు, తర్వాత మనం ప్రార్థన చేయాలి అంటాం. ఏముందా అంటే నువ్వేదో చూడరానివి వస్తున్నావు, కార్తీక దీపమో, మొగల రేకులో, గుంటూరు కారం ఇవి చూస్తున్నావు కాబట్టి నువ్వు భుజాలు తడుకుంటుంటారు. పాస్టర్ గారు వచ్చినా ఎవరు వచ్చినా మనం ఏమి భయపడాల్సిన అవసరం లేదు తప్పు చేయబోతే. ఎస్ ఆర్ నో? నాకు ఫోన్ చేయకుండా, నాకేం చెప్పకుండా సడన్గా మా ఇంటికి రండి మీరు, అప్పుడు మేమేం చూస్తున్నాం టీవీలో మీరే చెప్పండి. అంత ధైర్యంగా ఉండాలి మనం. అంతేగాని మా వాళ్ళు చూస్తారులే చెత్త అంటే ఈ కాదు, అవి యూట్యూబ్లో మోటు పట్లు ఇవి చూస్తారు, అందుకే సినిమాలు అస్సలు నాట్ అలౌడ్. సినిమాలు, సీరియల్స్ మా ఇంట్లో చూసేది ఏంటంటే మోటు పట్లు ఇవి మేము చూస్తున్నాం, మోటు పట్లు అనుకుంటే మేము వార్తలు ఇవి. నేను పాలిటిక్స్ స్టూడెంట్ కాబట్టి వార్తలు నాకు ఇష్టం కాబట్టి ఇవే, స్పోర్ట్స్ ఇవే చూస్తాను. కానీ నా భార్య ఏమో నేషనల్ జియోగ్రఫీ, డిస్కవరీ ఇవే చూస్తాను. ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్యామిలీలో అందరూ దేవుని తెలుసుకోవాలి, రక్షణ పొందాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చెరసాల నాయకుడు, అలాగే పేజ్ తిప్పండి, అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 8వ వచనంలో ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచెను. ద హోల్ ఫ్యామిలీ ఆఫ్ క్రిస్పు అని ఎప్పుడు మనం పేరు విన్నాం, సమాజ మందిరపు అధికారి అయిన ఈ క్రిస్పు పౌలు సువార్త విన్నాడంట. విన్న తర్వాత తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచాడు. ఎప్పుడూ కృంగిపోవద్దు, నా హస్బెండ్ దేవుని తెలుసుకోలేదండి, నా హస్బెండ్ మారలేదండి, నా పిల్లలు నా మాట వింటలేదండి. తప్పకుండా మన ప్రార్థన ద్వారా దేవుడు కుటుంబాన్ని కడతాడు. ఎస్ ఆర్ నో? తప్పకుండా. నేను అది చెప్తాను. మా అమ్మగారు ప్రార్థన చేస్తూనే ఉన్నారు మా ముగ్గురు కోసం, ముగ్గురు అన్నదమ్ములం. దేవుడు ఇద్దరిని రక్షించుకున్నాడు బలంగా, ఇంకొకడు అటు ఇటుగా ఉంటున్నాడు, వాడిని కూడా రక్షిస్తాడు. మా నాన్నగారు ఏమంటారంటే మా ముగ్గురు పిల్లలు సేవ చేయాలి. ఆల్రెడీ 2 సేవలో ఉన్నాం, మరొకడు కూడా దేవుని సేవకు వస్తాడేమో తెలియదు. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ అద్భుతంగా క్రిస్పు కుటుంబాన్ని దేవుడు రక్షించుకున్నాడు. ఆదికాండానికి వెళ్ళండి ఒకసారి. ఆదికాండము 6వ అధ్యాయంలో కుటుంబాల గురించి మాట్లాడుతున్నాం. ఫ్యామిలీ దేవుని తెలుసుకుంది. ఒకరిద్దరు కాదు, ఫ్యామిలీలో అందరూ దేవుని తెలుసుకుని దేవుని వెంబడిస్తున్నారంట. అంతకంటే హ్యాపీనెస్ ఇంకేముంటుంది? చూడండి, ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం. నోహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోహు దేవునితో కూడా నడిచినవాడు. 18వ వచనానికి వచ్చేసేయండి. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశం. అందరు ఎంత హ్యాపీగా ఉంటుందండి. 3 sons 3 daughter-in-laws,
నీ వైఫ్ అందరూ చక్కగా ఓడలో మీరు ప్రవేశించండి. ఎందుకంటే అందరూ నన్ను ఆరాధించలేదు, కానీ మీరు నమ్మకంగా నా కొరకు మీరు జీవించారు. ద హోల్ ఫ్యామిలీ మీరు ఓడలో ప్రవేశించండి. కుటుంబం అంతా రక్షణ పొందితే అంతకంటే హ్యాపీనెస్ ఇంకే ఈ లోకంలో ఏముండదు. అంత సాటిస్ఫాక్షన్ ఈ లోకంలో ఏముండదు. నేను చెప్పగలను, నా కుటుంబం అంతా దేవుణ్ణి తెలుసుకుంది. అన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. 4వది, కొంచెం ముందుకెళ్ళిపోదాం. కుటుంబంలో ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉంటే అన్నీ సర్దుకుపోతాయి. ప్రేమ అనేక పాపములను కప్పును. 4వది, హౌస్ ఆఫ్ లవ్. మనం 3 విషయాలు చూసాం. నెంబర్ 1 హౌస్ ఆఫ్ గ్రేస్, నెంబర్ 2 హౌస్ ఆఫ్ ప్రేయర్, నెంబర్ 3 హౌస్ ఆఫ్ గాడ్, నెంబర్ 4 హౌస్ ఆఫ్ లవ్. చాలా ఇంపార్టెంట్ ఫ్యామిలీలో ఏంటంటే ప్రేమ ప్రేమ ప్రేమ. కుటుంబంలో ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉంటే అన్నీ సర్దుకుపోతాయి. ప్రేమ అనేక పాపములను కప్పును. ఫ్యామిలీలో ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే ఈగో. నేను చెప్పిన మాట నువ్వు వినాలి. నువ్వు ఎందుకు వినవు? వింటావా వినవా? ఉంటే వినలా తెలిపో, వినాల్సిందే. దేవుడు ఎప్పుడూ అలా చెప్పలా. బైబిల్లో బిబ్లికల్గా వైఫ్ కానీ హస్బెండ్ కానీ పిల్లల గురించి ఎప్పుడూ అట్లా మాట్లాడాడు దేవుడు. అంత బ్యాలెన్స్డ్గా ఉంది బైబిల్. ఎవరికి ఇవ్వాల్సిన ప్రయారిటీ వారికి ఇచ్చింది బైబిల్. ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే హౌస్ ఆఫ్ లవ్. ప్రేమ ఉంటే చాలు, కుటుంబాలు అద్భుతంగా సంతోషంగా ఉంటాయి. అవునంటారు కాదంటారా? నాకు తెలిసిన ఒక వ్యక్తితో 7 సంవత్సరాలు నేను మాట్లాడాల. నీకు ఇదివరకు చాలా స్పీడ్గా ఉండేవాడిని నేను చెప్పానుగా. నా మాట వింటే వాడిని నేను లైన్లో పెడతా, అది తీసి పక్కన పడేస్తాను కరివేపాకులా. అంటే ఇప్పుడు కాదు, ఇప్పుడు అందరితో ఇప్పుడు దేవుడు నన్ను మార్చేశాడు కాబట్టి 7 సంవత్సరాలు వాడిని పక్కన పెట్టేస్తాను. మాట్లాడేది కామ్గా ఉండని చెప్పాను. రక్షణ పొందిన తర్వాత వెళ్ళి క్షమాపణ అడిగి, తప్పు వాడిదైనా నాదైనా ఎవరిదైనా పర్లా, ఒక మెట్టు దిగి ఈగోలు అహంకారాలు పక్కన పెట్టి క్షమాపణ అడిగి, నన్ను క్షమించు ఒకవేళ నిన్ను బాధ పెట్టుంటే అని తిరిగి సమాధానపడి ఆ వ్యక్తితో నేను తిరిగి సంతోషంగా నేను ఉంటున్నాను. ప్రైజ్ ద లార్డ్. అది ప్రేమ అంటే. కుటుంబంలో ఏం కావాలంటే ప్రేమ ఉండాలి. ప్రేమ, దట్స్ వెరీ ఇంపార్టెంట్. లవ్ మ్యాటర్స్. ఈగో తగ్గించుకోవాలి. భర్త భార్యలు ఎస్పెషల్లీ చాలా ఇంపార్టెంట్. చెప్పాలంటే చాలా వ్యాస్ట్ టాపిక్. మళ్ళీ మిమ్మల్ని సాయంత్రం వరకు ఉంచాల్సి వస్తుంది. అందుకే చాలా సింప్లిఫైడ్గా చెప్తున్నాను. దయచేసి ప్రేమతో ఉండండి. దట్ ఇంపార్టెంట్. పాస్టర్ గారు ఇంకో బుక్ తీసుకుంటే బాగుంది. ఈ బుక్ కాదు నాకు కావాల్సింది, ముందు మీ కుటుంబాలు కావాలి. దేవుడు అన్నాడు బుక్స్ అన్ని ఆపు, ముందు కుటుంబం సంగతి చూడన్నాడు దేవుడు నాతో. ప్రేమ ఇంపార్టెంట్. కుటుంబాల్లో ప్రేమ లేదు ఈ రోజుల్లో. తల్లిదండ్రుల్ని గౌరవించట్లేదు పిల్లలు. తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించట్లేదు. వీడు నా మాట వింటలేదు అంటున్నావు. ఎందుకు వాడు మాట వింటలేదు? నువ్వు నిజంగా వాడిని ప్రేమిస్తున్నావా? దగ్గర తీసుకుంటున్నావా? వాడిని ఎప్పుడన్నా కౌన్సిల్ చేసావా దగ్గర తీసుకొని? ఏంటి నాన్న, ఎందుకు, ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? వాడితో మనం మాట్లాడాం. వాడి ఎదుటినే వాడి మీద కంప్లైంట్ ఇస్తుంటాం పాస్టర్ గారికి. వాడికి పడిపోద్ది. ఎప్పుడు నా మీద చాడీలు చెప్తున్నారు డాడీ మమ్మీ. ఎప్పుడు వాళ్ళ పిల్లల ముందు నెగిటివ్గా మీరు మాట్లాడద్దు తల్లిదండ్రులు. వాక్యానుసారం కాదు అది. చూడండి, ఒక మాట నా మాటలు కాదు, ఈయన పాస్టర్ గారు చెప్తున్నారు అనుకుంటాను. నేను ఎప్పుడు వాక్యం లేకుండా నేను మాట్లాడి, మీకు తెలుసు ఆ విషయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుండి 4 వచనాల్లో పిల్లలారా అని పిల్లల గురించి మాట్లాడుతున్నాడు. ప్రభువు నందు మీ తల్లిదండ్రులకు విధేయులైనుడి, నీకు మేలు కలిగినట్లు తండ్రిని తల్లిని సన్మానించు, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. అలాగే తల్లిదండ్రులకు ఇచ్చాడు. చూడండి 4వ వచనంలో, తండ్రులారా లేకపోతే తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. రెండూ ఇంపార్టెంట్. తల్లిదండ్రుల్ని మనం గౌరవించాలి. ఇప్పటికి చివరి వరకు మా నాన్నగారు చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు. ఎక్కువ ఖర్చు పెట్టద్దు, నువ్వు మీటింగ్లకి ఎక్కువ భోజనాలకి ఎక్కువ ఖర్చు పెట్టద్దు. మా డాడీ చివరి వరకు చెప్తూ ఉండేవాళ్ళు అన్నమాట. చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు. 144 సెక్షన్. నేను చివరి వరకు గౌరవించాను.